మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే రమ ఏకాదశి. ఏడాది పొడవునా నెలకు 2 పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్లపక్షము, రెండవది కృష్ణపక్షము. పక్షానికి ఒక ఏకాదశి చొప్పున 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల అమావాస్యకు పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 ఉంటాయి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇటువంటి బహుళ ఏకాదశులు 12 ఉంటాయి. దేవదానవులు ఏకాదశి రోజు ఉపవాసంతో రాత్రింబవళ్ళు శ్రమించి క్షీరసాగరాన్ని మదించగా ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మి సముద్రం నుండి వెలువడి వచ్చి దేవతలకు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించింది. నాటి నుండి ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపవాసంతో ఉండి జాగరణ చేసి శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృప వల్ల ముక్తి కలుగుతుందనే నమ్మకం ఏర్పడింది. శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన 11వ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశి నాడు చంద్రమండలం నుండి 11వ కళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకల వల్లనే ఏకాదశి అనే పేరు సార్థకమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల ఏకాదశి వస్తుంది. అయితే ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో దీపావళికి ముందు వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు సకల కష్టాల నుండి విముక్తి పొందుతారు. అయితే ఈ రమా ఏకాదశి రోజు స్త్రీలు ఈ నీళ్లను గుమ్మం మీద చల్లితే చాలు 24 గంటల్లో ఇంటి యజమాని దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. మీకు చక్కటి యోగాలు సంప్రాప్తిస్తాయి. రాజయోగం పడుతుంది. ఇంట్లోని వారి జీవితాలు అద్భుతంగా మారిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ రమా ఏకాదశి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, ఆశ్వయుజ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దాని గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ, ఓ ధర్మరాజా, ఆశ్వయుజ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇప్పుడు ఈ పవిత్ర ఏకాదశి మహిమను విను అని ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, చాలా కాలం క్రిందట ముచుకుందుడు అనే ఒక ప్రఖ్యాత రాజు ఉండేవాడు. అతడు స్వర్గరాజు, ఇంద్రునికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది. సత్య సంధుడైన ఆ రాజు సదా విష్ణు భక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు. కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె కలిగింది. సర్వోత్తమమైన చంద్రభాగ అనే పేరును అమ్మాయికి పెట్టారు. యుక్త వయసు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో వివాహం జరిగింది. ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసిన చంద్రభాగ కలవరపడినదై తనలో తాను, ఓ దేవా, ఇప్పుడేమి చేయాలి? నా భర్త దుర్బలుడు, ఆకలిని తట్టుకోలేడు. నా తండ్రి మరీ కఠినుడు. ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేయిస్తాడు అని అనుకోసాగింది. ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో, ఓ ప్రియపత్ని, ఇప్పుడు నన్నేమి చేయమంటావు? నా ప్రాణం రక్షింపబడడానికి, అలాగే రాజ్యాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చెయ్యాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు చంద్రభాగ తన భర్తతో, స్వామి, మనుషుల మాట అట్టుంచండి. నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులకు కూడా ఈరోజు ఆహారం ఉండదు. కనుక ప్రభు, ఇక మనుషులెట్టా తినగలుగుతారు? ఒకవేళ తప్పకుండా తినవలసి ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో, నీవు చెప్పింది అక్షరాల సత్యమే, కానీ నాకు ఈ ఏకాదశి వ్రతపాలన చెయ్యాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉంటుందో అదే జరుగుతుంది. అది జరిగి తీరుతుంది కదా అని అన్నాడు.
ఆ తర్వాత శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రతపాలనకు సిద్ధమయ్యాడు. కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. వైష్ణవులు పుణ్యాత్ములు అందరూ కూడా ప్రసన్నులయ్యారు. ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపేశారు. కానీ ఆ రేయి గడవటం శోభనుడికి అసాధ్యమయ్యింది. సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనుడికి చందనపు కట్టెలతో చితి చేర్చి దహన సంస్కారాలు చేశాడు. ముచుకుందుని ఆజ్ఞ మేరకు చంద్రభాగ సతీ సహగమనం మానుకుంది. భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంట్లోనే నివసించసాగింది. ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి రాజుగా జన్మించాడు. ఇతనికి పూర్వజన్మ జ్ఞాపకం ఉంది. ఆ రాజ్యం మందర పర్వతం పైన ఉన్నది. రత్న కంచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది. మణి కంచితమగు గోడలు కలిగినదైన ఐశ్వర్యయుత భవనంలో అతడు నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటమును ధరించిన అతనికి తెల్లని ఛత్రం పట్టుబడి ఉండేది. కర్ణ కుండలములతో కంఠాభరణములతో బంగారు భుజ కీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్య సింహాసనమున కూర్చున్న వాడైనాడు. గంధర్వులచే అప్సరసలచే సేవించబడుచూ ఉన్నాడు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించేవాడు. ఒకరోజు ముచుకుందపుర నివాసి అయిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుని అల్లుని గుర్తుపట్టి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణ్ణి చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు. తర్వాత అతడు బ్రాహ్మణుని గుర్తుపట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. తన భార్య చంద్రభాగ ముచుకుందపుర జనుల గురించిన క్షేమ సమాచారాలు కూడా అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారని చెప్తాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు అతనితో, రాజా, ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెన్నడూ చూడలేదు. నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడుగుతాడు. అప్పుడు రాజు ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వలనే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమ, రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పు. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు తెలపండి. దీనిని సుస్థిరం చేయగలిగే సామర్థ్యం ఆమెకు ఉంది అని శోభనుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. శోభనుడి మాటలు విన్న బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా కూడా చంద్రభాగకు వివరించాడు. అది వినిన చంద్రభాగ అమితానంద భరితురాలు అయ్యింది. తాను విన్నదంతా కూడా కలలాగా ఉన్నదని ఆమె పలికింది. అప్పుడు సోమశర్మ ఆమెతో, అమ్మా, నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను. ఆ పురం సూర్యప్రభలతో వెలిగిపోతోంది. కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఏదో ఒక విధంగా రాజ్యాన్ని నువ్వు సుస్థిరం చేయాలి అని అన్నాడు. అది వినిన చంద్రభాగ తనను తన భర్త చెంతకు తీసుకుని వెళ్ళమని బ్రాహ్మణుని అర్థిస్తుంది. తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది. భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణుడితో అన్నది. తదనంతరం సోమశర్మ చంద్రభాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టి వామసేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. దేదివ్యమానమగు ముఖ వర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేద మంత్రోపదేశం చేశాడు. వామదేవుడు ఒసగిన మంత్ర ప్రభావం వలన ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తరువాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకున్నది. భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టుని పొందాడు. అప్పుడు చంద్రభాగ తన భర్తతో, ప్రభు, నా మంచి మాటలు వినండి. నేను నా తండ్రి ఇంట్లో 8 ఏళ్ల వయసు నుండే ఏకాదశి వ్రత పాలనం చేస్తున్నాను. ఆ వ్రత పుణ్యమంతా కూడా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీనిని సమృద్ధిగా నిలుపునుగాక అని అన్నది. ఆ తరువాత ఆమె వివిధ భూషణాలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో
విహరించాడు కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది. రాజా, పరమ మంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్య పాతకం వంటి పాపం నుండైనా సరే నిస్సందేహంగా బయటపడగలుగుతాడు. నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లు కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి ముగించాడు. కాబట్టి రమా ఏకాదశి రోజున ఇంట్లో సంపద, ధాన్యము, శ్రేయస్సు పెరగాలంటే విష్ణువుకు లేదా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. పురుషులు రమా ఏకాదశి వ్రతం చేస్తే వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుంది. ఎంతో అద్భుతమైన ఈ రమా ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయాలి. అలా రాసిన తర్వాత ఒక చిన్న గ్లాసులో సగం నీళ్లు తీసుకొని ఆ నీటిలో మల్లెపూల వాసన వచ్చే సెంటును 3 డ్రాప్స్ వేయండి. మల్లెపూల వాసన వచ్చే సెంటు లేకపోతే గులాబీ పూల వాసన వచ్చే సెంటును కూడా వేయవచ్చు. అసలు మా దగ్గర సెంటే లేదనుకునేవారు కొంచెం మంచి గంధాన్ని నీటిలో కలపండి. ఆ నీటిలోనే చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత వీటిని నీటిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ నీటిని మీ గుమ్మానికి 2 వైపులా ఈ నీటిని కొంచెం కొంచెంగా చిలకరించండి. రమా ఏకాదశి రోజు ఇలా ఈ నీటిని గుమ్మం పక్కన చల్లితే 24 గంటల్లో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. రాజయోగం పడుతుంది. కనుక మీరు కూడా రేపు రమా ఏకాదశి రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.